రూపాయల బంగారు నెక్లెస్ ఉన్న పెట్టె మీకు దారిలో దొరికింది. ఆ పెట్టె తెరవడానికి తాళం ఖరీదు 500 రూపాయలు. ఆ ఖర్చుకు మీరు వెనకాడుతారా? లక్షలు కోట్ల రూపాయలు శ్రమ లేకుండా సంపాదించడానికి కావలసిన విలువైన సలహాలకు ఈ ఫీజు ఎక్కువ. మనీ పర్స్ 1 అండ్ 2 పుస్తకాలు 2 కలిపి కూడా 500 రూపాయల లోపే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన మనీ పర్స్ 2 అనే పుస్తకంలోని శ్రమలేని ఆదాయం అనే టాపిక్ గురించి చదువుకుందాం. ఆదాయంలో ఖర్చు పోగా మిగిలినదే ఆదా. ఆదా లేకుంటే ఆదాయం లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్, 3 వ్యక్తులు తీసుకుందాం. లక్ష్మి యొక్క ఆదాయం 20,000, ఖర్చు 20,000. రామ్ యొక్క ఆదాయం 50,000, ఖర్చు 60,000. వెంకట్ యొక్క ఆదాయం 16,000, ఖర్చు 12,000. ఈ ముగ్గురిలో ఎవరికి ఆదాయం ఉన్నట్లు కమెంట్ చేయండి. ఆదాతో శ్రమలేని ఆదాయం ఎలా? ధనవంతుడికి పేదవాడికి తేడా ఏమిటంటే, పేదవాడు కష్టపడితేనే ఆదాయం, ధనవంతుడికి శ్రమలేని ఆదాయం. శ్రమకు మించిన ఆదాయం ఎక్కువ. శ్రమలేని ఆదాయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత మీ ఇంటిపై రెంట్ నెలకి 20,000 రూపాయలు వస్తున్నాయి. అది శ్రమలేని ఆదాయం. అలాగే బ్యాంకులో 30 లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేసుకున్నారు. దానిపై నెలకు 15,625 రూపాయలు వడ్డీ వస్తుంది. అది కూడా శ్రమలేని ఆదాయమే. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ప్రతి సంవత్సరం ఒక 10,000 రూపాయలు మీరు స్టాక్ మార్కెట్లో 35 సంవత్సరాల పాటు పెట్టగలిగింటే మీరు పెట్టింది కేవలం 3,70,000 రూపాయలు. కానీ దాని ద్వారా రిటర్న్స్ పొందేది 1,33,10,000 రూపాయలు. ఇది శ్రమలేని ధనలాభం. శ్రామికుడు శరీర కష్టంతో రోజు కూలి తీసుకుంటాడు. ఒక ఉద్యోగి శరీరం మెదడును ఉపయోగించి నెలకొకసారి జీతం తీసుకుంటాడు. తెలివైన వాడు ఇతరుల అనుభవాలను పరిశీలించి తన అనవసర వ్యయాలను తగ్గించి మంచి పొదుపు పెట్టుబడులతో శ్రమలేని ఆదాయాన్ని పొందుతాడు. మరి మనం కూడా శ్రమలేని ఆదాయం రావాలంటే, నెంబర్ 1, ఆదాయం ఉండాలి. 2, ఆదాయంలో వ్యయం కాకుండా మిగిలించినది. గుర్తుపెట్టుకోండి, మిగిలినది కాదు, మిగిల్చినది ఆదా కావాలి. 3, ఆదా చేసిన ఆదాయం సంపదగా మారాలి. నెంబర్ 4, ఆ సంపద చూసుకొని మురిసిపోయేదిలా కాకుండా ప్రతి నెల ఆదాయాన్నిచ్చే సంపదగా మారాలి. శ్రమలేని ఆదాయం కోసం 3 మార్గాలు. 1, ఆదాయాన్ని పెంచే మార్గాలు. 2, వ్యయాన్ని తగ్గించే మార్గాలు. 3, మంచి ఆదా మార్గాలు. సో ఫైనల్గా, సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమి మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలు ఉన్నాయి. కానీ మనలో చాలామంది సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గం ఏదో తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో సెర్చ్ చేయటం లేదు. సో మనలాంటి వారందరి కోసమే ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి. సో ఈ పుస్తకాన్ని నేను చదివాను, ఆచరణలో పెట్టాను. మీరు కూడా చదివి లాభపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పనికి మధ్య లభించే సమయాన్ని విశ్రాంతి అంటారు. పని చెయ్యకముందు ఖాళీగా ఉండటాన్ని సోమరితనం అంటారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.